నుంచి ఒక బిగ్గెస్ట్ ఆర్ లార్జెస్ట్ మాస్ ప్రొటెస్ట్ అంటే ఇదని చెప్పొచ్చు. అయితే దీని నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారా? ఏం నేర్చుకున్నారు? నెక్స్ట్ టైం మీరు ఇలాంటిది కండక్ట్ చేసినప్పుడు మీరు అమలు అంటే మీరు ఏదైతే ఎడిట్ చేసుకోవాలో ఆర్ చేంజెస్ చేసుకోవాలో అవి ఏమైనా తెలుసుకున్నారా? విప్లవ్ శ్రీ గారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లర్నింగ్ టు ఎట్లా అంటే నేను ఎప్పుడు ఇంత గ్యాదరింగ్ని హోల్డ్ చేస్తూ మేనేజ్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తూ ముందుకెళ్తాను ఎప్పుడు అనుకోలేదు. ఇందిరా పార్క్లో మనం ఏదో మన ఎన్వైరన్మెంట్ ఇష్యూ గురించి మనం మాట్లాడుతున్నాం, పెద్ద స్థాయిలో మాట్లాడుతున్నాం. బట్ ఇది ఒక సోషల్ అంటే ఇది ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ మీదుగా వచ్చిన అంశం కదా. ఇంత పెద్దగా చేస్తాము, ఒక పొలిటికల్ పార్టీ చేంజ్ కూడా మనం చేసామంటే అందులో భాగంగా ఆర్గనైజర్స్ మాత్రం ప్రాపర్ గా అవుట్ రైట్ గా జెన్జీయేనా ఆర్గనైజర్స్? ఆబ్వియస్లీ దే ఆర్ జెన్జీ. ఇక్కడ మీరు అచీవ్ అయ్యారు. మీరు చూడొచ్చు వీడియో ఫుటేజ్ లో కూడా చూడొచ్చు. సోనం వాంగ్చు పక్కన ఆయనకి కాన్వే ఇవ్వడంలో కానీ తీసుకొచ్చేటప్పటి నుంచి తీసుకెళ్లే వరకు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ యంగ్ పీపుల్. అండ్ ఆల్సో అసలు గ్యాదరింగ్ని అడ్రస్ చేసిన మా రుజిత్, మా విజయ్ వాళ్ళు ఏమన్నా ఏజ్డా కాదు కదా, వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు అంత పెద్దగా అడ్రస్ చేస్తూ ఇంకోవైపు మేనేజ్ చేస్తూ మేమంతా అవును సక్సెస్ఫుల్గా అయింది. దిస్ ఈస్ కంప్లీట్లీ లైక్ జెన్జీ చేసిన ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ ఇది. సో ఏమైనా చేంజెస్ ఫిగర్ అవుట్ చేసుకున్నారా? చేసుకుంటున్నాం కూడా. మనము మీడియా మిత్రుల ఒపీనియన్స్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళే ఆ టైంలో మనకి బాగా స్టార్టింగ్లో హిందీలో మాట్లాడుతున్నారు అందరూ, ఇక్కడ తెలుగు వాళ్ళు వచ్చారు అనేసి కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. అది కూడా మనం రెగ్యులేట్ చేస్తూ అప్పటికప్పుడు మనము ట్రాన్స్లేషన్స్ కూడా చేస్తూ వచ్చాము. ఆల్సో నిరుద్యోగ సమస్య గురించి వీళ్ళు అడ్రస్ చేయట్లేదు అనేసి కూడా వచ్చింది. బట్ అది ఆబ్వియస్గా లాస్ట్ మూమెంట్లో చూస్తే అందరు నిరుద్యోగులు వచ్చి మాట్లాడారు. వాళ్ళు అసలు వాళ్ళ ఎజిటేషన్ చూపించారు. వాళ్ళకి ఒక మంచి స్పేస్లో అయింది. అన్నిట్లో కూడా మనము వాళ్ళు ఎన్ని డ్రాబ్యాక్స్ వచ్చినా కానీ మనం దాన్ని రెగ్యులేట్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తాము. అఫ్కోర్స్ ఇట్స్ ఎ గ్రేట్ లెర్నింగ్ టు మీ యాజ్ వెల్. యునో మా టీం మెంబర్స్ కూడా చాలా ఒక జోష్ వచ్చింది. మనం ఒక 2000 మందిని కూడా హోల్డ్ చేసి ఎలాంటి డిస్టర్బెన్స్ పీస్ఫుల్గా జరిగింది. పోలీస్ అధికారులు కూడా మనం అంటే ఐ వాంట్ థ్యాంక్ దెమ్ వెరీ మచ్. దే డిప్లాయిడ్ గుడ్ పీపుల్, గుడ్ పర్సనల్స్. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. మన ఫ్లవర్స్ కూడా ఇస్తున్నాం, మనం వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నాం. వాళ్ళ ఒక మూమెంట్లో మనము ఎట్లా అంటే వాళ్ళ కోసం స్లోగన్స్ కూడా ఇచ్చాం లాస్ట్లో. ధన్యవాదాలు శుక్రియా పోలీస్ అన్నట్టుగా స్లోగన్స్ ఇచ్చాము. దే ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అండ్ ఆల్సో మీడియా మిత్రులు అండ్ ఆల్సో వివిధ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వాలంటీర్స్లో వాళ్ళు ఉన్నారు. దే షోడ్ అప్. అంటే వాళ్ళు స్వతహాగా వచ్చారు. ఎలాంటి స్వలాభాల కోసం కానీ ఎలాంటి ఏదో లబ్ధి వస్తుంది అనేసి అట్లా ఏం రాలేదు. స్వతహాగా అంటే వేరే వాళ్ళ కష్టం చూసి వేరే వాళ్ళ బాధలు చూసి వాళ్ళు ముందుకు వచ్చారు. అది నిజమైన హ్యుమానిటీ బేస్డ్ కానీ మొన్న CJP ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. చాలా మంది ఏమన్నారు అంటే ఇంత పెద్దగా ఆర్గనైజ్ చేసిర్రు, ఇంతమంది వచ్చిర్రు, అంత బాగానే ఉంది అంటే వాళ్ళు పాజిటివ్ గానే చెప్పారు. అంత బాగానే ఉంది, బట్ అక్కడ తెలంగాణ సమస్యల గురించి మాట్లాడలేదు అనేది వచ్చింది. బట్ మీరు దానికి ఆన్సర్ చేశారు, నిరుద్యోగ సమస్య అది ఇది అని చెప్పేసి. సోనం ఏమో KBR పార్క్ గురించి మాట్లాడారు అనేది నేను విన్నా. సో KBR పార్క్ గురించి మాట్లాడారు ఆయన? మాట్లాడారు. ఇక్కడున్న యువత వీళ్ళు చాలా గ్రేట్గా పనిచేస్తున్నారని చెప్పారు, పొగిడారు. సో ఆయన తెలంగాణకు వచ్చే ముందు తెలంగాణ గురించి తెలుసుకొని వచ్చారు. HCU అప్పుడు ఎట్లా పోరాటం చేశారు ఈ విద్యార్థులు ఇక్కడ అప్రిషియేట్ చేశారు అక్కడ స్టేజ్ మీద. అయితే అదే నెక్స్ట్ టైం మీరు పెట్టినప్పుడు మీరు లాంగ్వేజ్ తో పాటు రీజనల్ సమస్యల్ని కూడా ఇంకొంచెం ఎక్కువ పుష్ చేయాలి. చూడండి దహ్యా గారు ఏమన్నారు, రేవంత్ అన్న మీరు స్కూళ్ళని మార్చండి, బాగుపరచండి, నెంబర్ 1 చేయండి తెలంగాణలో, నేనే ప్రమోట్ చేస్తాను ఇండియా వైడ్గా అన్నాడు. రేవంత్ అన్న అన్నాడు. అంటే ఆయన రోహిత్ వేముల ఇష్యూతోనే స్టార్ట్ చేశారు ఫస్ట్. మీరు గమనించండి, దహ్యా గారు మధ్యలోకి వచ్చిన తర్వాత రోహిత్ వేముల నా మిత్రుడు ఇప్పుడు ఇక్కడ లేకపోయినా ఆయన ఆశయాలను మనం కొనసాగిస్తాం అంటే ఒక సోదర భావాన్ని కలిగిన వ్యక్తులు వాళ్ళందరూ. వాళ్ళు హిందీలో మాట్లాడినా కానీ కమ్యూనికేషన్లో ఏమైనా డిఫరెన్స్ ఉన్నా కానీ వాళ్ళ భావం ఒకటే. తెలంగాణలో ఉన్నా కానీ తెలంగాణలో ఉన్న ఏ అంశమైనా మేము తీసుకుంటాము, పోరాడతాము, అవసరమైతే మేము మా పూర్తి శక్తిని పెట్టి మేము వీళ్ళ కోసం నిలబడతామని చెప్తున్నారు అన్ని రూపాలుగా. ఇక్కడ వాళ్ళు ఏదో తెలంగాణ మీద పట్టులేక తెలంగాణ అంశాల మీద పట్టులేక వాళ్ళ యాక్టివిజంలో ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళు ప్రతిదీ తెలుసు. దేశంలో కోనలో ఏం జరుగుతుంది, అన్యాయం ఏ రూపంగా ఉంటుంది.